సో గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు కొత్త సీఈఓకి 50 కోట్ల జీతం ఇస్తా ఉన్నారు. జనరల్గా మనకి సివిఎస్కి రిక్వైర్మెంట్ ఉన్నా మనకు తెలిసిన కంపెనీస్ కి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ బాగా క్లోజ్డ్ పీపుల్ కి మనం ఏదైనా రిక్రూట్మెంట్ అడిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం కొంత రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఒక సిచ్యువేషన్ ఒకసారి జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. అతను వచ్చేసేసి బీటెక్ కంప్లీట్ చేశాడు విత్ వెరీ గుడ్ పర్సెంటేజ్. 72% తో బీటెక్ కంప్లీట్ చేశాడు. సిఎస్సిఏ కంప్లీట్ చేశాడు. మనకేం కావాలంటే దానికి సంబంధించిన ఆ, ఈ వెబ్సైట్ సంబంధించిన ఆల్రెడీ మొత్తం డెవలప్ అయిన వెబ్సైట్ ని మెయింటైన్ చేయడానికి బగ్స్ వచ్చినాయి, ఇష్యూస్ వచ్చినాయి, సర్వర్స్ అన్ని చూసుకోవడానికి ఒక పర్సన్ ని ఒక చిన్న కంపెనీ ఒక పర్సన్ ని కావాలి. నాకు కొంత 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, కొంచెం ఫ్రెషర్ అయినా కోర్స్ నేర్చుకున్నాను, మేము కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకొని వర్క్ చేయించుకుంటాం అని చెప్పారు. సరే అని చెప్పి నేను నాకు తెలిసిన వాళ్ళు మా నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంత ఒక బాబు ఉన్నాడు, జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ చేశాడు అండ్ దీనికి సంబంధించి తీసుకుంటావా అని అడిగాడు. సో అంటే నేనేం చెప్పానంటే సరే తీసుకుందాం నాన్న, అలాగే పంపించండి, నేను ఇంటర్వ్యూ అయితే చేయాలి, ఎందుకంటే మనకు కూడా కాదు వేరే వాళ్ళకి కంపల్సరీ ఒకసారి వాళ్ళ దగ్గరికి పంపించే ముందు నేను అతనితో మాట్లాడాలి, ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేసి మాట్లాడతాను నాన్న అని చెప్తే సరే అని చెప్పి పంపించడం జరిగింది. ఆ పంపించే ప్రాసెస్లో నేనేం చెప్పానంటే బాబు మండే రా ఇంటర్వ్యూకి, సో అని చెప్పి మన మేనేజర్తో చెప్పించాను. తను ఓకే అని చెప్పి మళ్ళీ సండే ఈవినింగ్ ఫోన్ చేసి నాకు కొంచెం ఇంట్లో అర్జెంట్ పని ఉంది, మండే కాదు వెనస్డే వస్తాను. సరే ఓకే పోనీలే, ఇంక మనకు అప్పుడు మనోరేడే కదా అని చెప్పి సరేలే పోనీలే అని చెప్పి సరే అలాగే రమ్మనిలే పర్వాలేదు పని చేసుకొని రమ్మను, మనం తెలిసిన వాళ్ళే కదా మాట్లాడదాంలే అని చెప్పాను. ఓకే వచ్చినాక తర్వాత ఒక బేసిక్ థింగ్స్ ఎలా చేస్తావు ఏంటి, బేసిక్ థింగ్స్, బేసిక్ కమ్యూనికేషన్ లేదు, బేసిక్ ఒక కోడ్ రాయమంటే రాయలేకపోయాడు, కోడ్ పర్ఫామ్ చేయమంటే చేయలేకపోయాడు. సో తర్వాత సరే ఓకే సరే కొంచెం నేర్చుకుంటాడులే, నేను ఏదో ఒకటి రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏందమ్మా నీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మినిమం 4 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను 4 lakhs per annum ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వర్స్ట్ సినారియోలో ఒక 3 to 3.5 అయితే నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పారు. కనీసం ఏబిసిడీలు రాని, అంటే నేనేం చెప్పేది ఏబిసిడీలు అంటే మన ఆల్ఫాబెటిక్ ఏబిసిడీలు కాదు, ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైనా వర్క్, వెబ్సైట్ సంబంధించిన డెవలప్ చేయాలి అన్నా, ఏదైనా వర్క్స్ చేయాలి అన్నా కనీసం బూట్ స్టాప్ లో సిఎస్ఎస్ ఫ్రీ స్టైల్స్ అవన్నీ అవి తీసుకొని ప్రాపర్ డిప్లాయ్ చేయడం కూడా రావట్లేదు. నాకు 30,000 మినిమం జీతం కావాలని అడుగుతాను. ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. సో ఇమీడియట్ గా అతనికి జాబ్ వస్తుందా? ఒకవేళ నేను పంపించినా కానీ వాళ్ళకు నెలలో మళ్ళీ తిరుగు టపాలో మళ్ళీ పంపిస్తూనే ఉంటారు. సో పంపించి నాకు పేరు పోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది నేను ఒక హెచ్ఆర్ అనుకున్నాను, నేను ఒక కంపెనీ హెడ్, కంపెనీ సీఈఓ లేదా నాకు 2 3 అట్లా కాకుండా నేను ఒక హెచ్ఆర్ అనుకున్నాను. ఇలాంటి వాళ్ళని నేను రిక్రూట్ చేసుకొని ప్రాసెస్ చేసినా కానీ, ఒకవేళ టీమ్ లీడ్ అయి నేను ప్రాసెస్ చేసినా కానీ బ్యాడ్ నేమ్ అనేది నాకే వస్తుంది. అట్ ద సేమ్ టైం పిండి కొద్ది రొట్టె. నీ దగ్గర ఏం స్కిల్ ఉంది? ఏం స్కిల్ ఉందని నీకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి? ఏం స్కిల్ ఉందని 30,000 40,000 ఇవ్వాలి? 30,000 35,000 ఎందుకు ఇవ్వాలి నీకు? నీకు చెప్పాలంటే నీకు అసలు ఉద్యోగం రావడం ఎక్కువ. నీ స్కిల్ ఉందా? 30,000 కదా, 50,000 కదా, ₹1,00,000 డిమాండ్ చేసిన ఇస్తారు. ఇది ఇలా అవుతా ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నాకు నాకు సాలరీస్ తక్కువ ఉన్నాయి, ఇంకోటి తక్కువ ఉంది, ఇంకోటి తక్కువ ఉంది. సో ఇలా కొన్ని సినారియోస్ లో కంపెనీస్ నీ దగ్గర స్కిల్ ఉన్నా కానీ తక్కువ సాలరీకి నేను వర్క్ చేయమని అడగొచ్చు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. నీకు ఆప్షన్ లేకపోతే వర్క్, లేకపోతే ఇంకోటి ఎత్తుకొని వెళ్ళిపో, దాని గురించి డిస్కషన్ అనేది అనవసరం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, ఇప్పుడు విప్రో సీఈఓ, కొత్త సీఈఓకి 50 కోట్ల జీతం అనేది 50 crores ఇస్తా ఉన్నారు. ఇంకొన్ని కంపెనీస్ లో 100 కోట్లు ఇస్తా ఉన్నారు. అండ్ అందరూ 100 కోట్లు 50 కోట్ల జీతం శాలరీ వస్తుందని కాదు, బట్ ఏంటి అంటే పిండి కొద్ది రొట్టె. నీ దగ్గర ఎంత స్కిల్ ఉందా, దాన్ని నువ్వు ఎంత మార్కెట్ చేసుకున్నావా, ఎంత తెలివిగా కంపెనీ నుంచి నువ్వు ప్యాకేజ్ పట్టుకున్నావా, ఇది ఇంపార్టెంట్. అది వదిలేసేసి ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది, ఒక కంపెనీ వాళ్ళు కోర్క వర్క్ చేయాలంటాడు. కోర్క ఎందుకు వర్క్ చేస్తుంది? నీ దగ్గర ఎంత స్కిల్ ఉందో ప్రతి కంపెనీకి అరే ఇది ఈ పనికి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఒక మైండ్లో ఒక ఫిక్స్ అవుతారు వాళ్ళు బడ్జెట్. సో మనకు నచ్చితే ఆ బడ్జెట్ పని చేయాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, అంతేగాని అనవసరం డిస్కషన్ టైం వేస్ట్ పనులు అసలు వద్దు. సో ఇది ఒకసారి ఆలోచించండి. విప్రో కంపెనీకి సంబంధించిన విప్రో కొత్త సీఈఓకి శ్రీనివాస్ పల్లియాకి ఆల్మోస్ట్ $6 million, అంటే 50 కోట్లు అనమాట మన దాంట్లో పోల్చుకుంటే. అండ్ మళ్ళీ వేరియబుల్ పే రూపంలో మళ్ళీ $1.75 million వరకు ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 82 కోట్లు. సో అంటే ఇక్కడ యావరేజ్న చూసుకుంటే ఈయన అంటే వేరియబుల్ పే అన్ని కలిపి దాదాపు 82 కోట్ల జీతం. ఇది అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్కిల్ కొద్ది ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ ఎంత మార్కెట్ చేసుకున్నావు, ఎంత తెలివిగా నువ్వు ప్యాకేజ్ రాబట్టుకునేది అనేది అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో అనవసరంగా నాకు తక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారు మా కంపెనీ వాళ్ళు, లేకపోతే ఇండియాలో ఇలాగే ఉంటుంది, ఇలాంటి మాటలు మానేసి మనం ఏం నేర్చుకుంటే నాకు ప్యాకేజ్ పెరుగుతుంది. ఇంకా నీకు నచ్చకపోతే సొంతంగా కంపెనీ పెట్టు, నువ్వే ప్రాజెక్టులు తెచ్చుకొని వర్క్ చేయి, నువ్వే 10 మంది జాబ్స్ ఇవ్వు, అంత టాలెంటే నీకు ఉంటే. సో ఇది ఒకసారి ఆలోచించండి, కష్టపడండి. అండ్ అనవసరంగా సి వై జపానీ సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు
వర్క్, హార్డ్ వర్క్ మామూలుగా చేయరు. సో మనం కూడా మంచిగా హార్డ్ వర్క్ చేస్తాము, ఇండియన్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాము. వన్ ఆఫ్ ద రీజన్ అందరు కూడా ఇండియన్ పీపుల్ ని వర్క్ చేయాలి అంటా ఉన్నారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం కూడా హార్డ్ వర్క్ చాలా చేస్తాం. సో డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్ మీరు కూడా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.